వాటర్ మిల్క్ ఇలేవు ఓరి బాబాయ్ వేస వచ్చేసిందండి. ఇంక ఉడుకులు, ఒంట్లో వేడి చేయడాలు, విసుపులు, వడదెబ్బలు వాము. మరి వీటన్నిటి నుంచి విముక్తి చేసే ఉపాయం ఒకటి ఉంది, వినేద్దాం వచ్చండి. ఒక మిక్సీ జార్ లో చిన్న అల్లం ముక్క, చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కాస్త కరివేపాకు కూడా వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పడేసి పక్కన పెట్టేసుకోండి. చిక్కటి పెరుగున కప్పుడు తీసుకుని గిన్నెలు వేసుకున్నాక కొంచెం ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని చూపిస్తున్నట్టు శుభ్రంగా చిలికేసుకోండి. తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని 3 కప్పులు చల్లటి నీళ్లు పోసుకుని ఆకంలో నిమ్మకాయని శుభ్రంగా పిండేసుకున్నాక మళ్ళీ చిలికేసుకుని ఒక గ్లాసులు వేసుకుని కరివేపాకు, కొత్తిమీరతో అలంకరించుకుని తాగితే ఉంటదండి. బానుడు ఎంత బగబగ మండుతున్నా సరే బాధ లేకుండా బిందాస్ గా బతికేచ్చు అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాదిరండి. హై, బాదం పాలు అసలు బయట దొరికే బాదం పాలు అంత చిక్కగా ఎలా చేస్తారో అని ఆలోచించడం ఆపేసి అచ్చంగా అలాగే తయారు చేసేదానండి. 20 బాదం పప్పుల్లో నీళ్లు పోసుకుని 5 గంటల పాటు నానబెట్టేసుకున్నాక పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే 1/2 కప్పు పాలు పోసుకుని పలుకనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 3/4 లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుదా మరిగించండి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టిన బాదం పేస్ట్, 1/2 కప్పు పంచదార కూడా వేసుకుని సిమ్ లోనే 5 నిమిషాల పాటు కలుపుదా మరిగించుకోండి. 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ లో 1/2 కప్పు పాలు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని మరుగుతున్న పాలలో పోసేసి ఆపకుండా సిమ్ లోనే 5 నిమిషాలు కలిపారంటే ఇలా చిక్కబడిపోద్దండి. అప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గంట పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక తీసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకుని బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకున్న గాజు గ్లాసులు వేసేసుకుని మళ్ళీ పైన బాదం పలుకులతో అలంకరించేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చల్లగా ఉన్నప్పుడే తాగితే ఉంటదండి. బానిస బ్రతుకులోంచి బయటపడి బటర్ఫ్లై లా ఎగురుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాదిరండి. అయ్యి బాబు ఇదేంటిది? శరీరాన్ని కూల్ చేసే సబ్జా షర్బత్ అండి. మసాలాలు దట్టించి ముక్కలతో కుమ్మేసాక కడుపులో కాస్త కాలుతుంది కదండి. మరి మంటను తగ్గించే మంత్రం ఉంటుంది, మొదలెట్టేద్దాం రండి. గిన్నెలో చెంచాడు సబ్జా గింజలు వేసి కొన్ని నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు బెల్లం, కొన్ని పుదీనాకులు, కొంచెం నీరు పోసుకుని పలుకన్నది లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. వీలైతే వడకట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పులు కూలింగ్ వాటర్ తీసుకుని అందులోనే ఉంటే కొంచెం తేనె వేసుకుని చిటికెడు ఉప్పు, 2 నిమ్మకాయలు కూడా గట్టిగా పిండేసుకున్నాక మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసేసుకుని మీకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ నచ్చదనుకోండి పుదీనాకులు కొంచెం తగ్గించేసుకోండి. శుభ్రంగా కలిపేసుకున్నాక దీన్ని తీసుకెళ్లి గాజు గ్లాసులు వేసుకుని పైన సబ్జా గింజలు వేసుకుని పుదీనా నిమ్మకాయతో గార్నిష్ చేసుకుని తాగితే ఉంటదండి. కనకాంబరాల బదులు కూలర్ ని కుప్పలో కట్టి పెట్టుకున్నామా అన్నది కూలేకపోతారనుకోండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడగండి. వావ్, వాటర్ మిలన్ మిల్క్ షేక్ పచ్చదనం మధ్య పల్లెలో ఉన్నప్పుడు పర్లేదు కానండి, పట్టణంలో పాటలు పడలేమండి. అందుకే ఈ పుచ్చకాయ జ్యూస్ తో పరిస్థితులను ప్రశాంతంగా మార్చేద్దాం వచ్చండి. మంచి పుచ్చకాయ తీసుకుని మజ్జిగ కోసుకున్నాక గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ లో 1 కప్పున్నర పుచ్చకాయ ముక్కలు, బాగా నానిపోయిన బాదం పప్పుల్ని చిన్న చిన్న పలుకులుగా చేసుకుని అందులో వేసేయండి. కొంచెం పంచదార, కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకుని 1/2 చెంచా రోజ్ వాటర్ కూడా వేసుకున్నాక కలర్ కోసం బీట్రూట్ తురుముని శుభ్రంగా పిండండి. ఆకన్నా ఐస్ ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గ్లాసులు వేసుకుని బీట్రూట్ రసం, పుచ్చకాయ ముక్కలు, బాదం పప్పుతో అలంకరించుకుని స్ట్రాతో పీల్చుకుని తాగితే ఉంటదండి. పుచ్చకాయ జ్యూసా పంచామృతమా అని ప్రాణం పరవశించుకోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాదిరండి. ఇది తాగితే చాలా చలవ చేస్తుందండి. కాలంతో పని లేకుండా మనం తినే కారాలకి కడుపులో మంట కామన్ గా వస్తుందండి. మరి ఏం చేద్దామంటారు? అందుకే పంచదార కూడా లేని కర్బూజా ఖర్జూర్ కూలర్ ని చేసేద్దాం రండి. ఒక గిన్నెలో 1/2 కప్పు సగ్గు బియ్యం వేసుకుని నీళ్లు పోసుకుని గంట పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరుగుతున్న 3/4 కప్పు నీళ్ళలో నానిపోయిన సగ్గు బియ్యాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల పాటు చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టండి. మిక్సీ జార్ లో అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన 2 కప్పులు కర్బూజా ముక్కలు, కప్పుడు చల్లటి పాలు కూడా పోసుకున్నాక గింజలు తీసేసిన ఖర్జూరాలని 1/2 కప్ వేసేసుకోండి. వంటే చివరినో చుక్క వెన్నెల ఎసెన్స్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిపోయిన సగ్గుబియ్యంతో పాటు బాదం, జీడిపప్పు పలుకులు, కొన్ని ఐస్ ముక్కలు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక గ్లాసులు వేసుకుని మళ్ళీ కర్బూజా ముక్కలు, ఖర్జూర ముక్కలతో అలంకరించేసుకుని చల్లగా ఉన్నప్పుడే తీసుకుని తాగితే ఉంటదండి. కొంపట్లో ఉన్న కడుపు కాస్త కూలు మనాలి లాగా కూల్ అయిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాదిరండి. ఆప్రికాట్ డిలైటా అదేం పేరు? అసలు అలవాటు లేని అన్ని అట్టుకొచ్చేస్తే ఎలాగా? అయ్యి బాబాయ్ అలా అనకండి, అద్దరిపోద్దే. ఆరంభించేదారని వీటిని ఆప్రికాట్స్ అంటారండి. 20 తీసుకుని అందులోనే కప్పుడు వేడి నీళ్ళు పోసేసుకుని 3 గంటల పైన నానబెట్టేసుకున్న గింజలు తీసేసి నీటితో పాటు ఒక గిన్నెలో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు మగ్గ పెట్టేసుకున్నాక 4 చెంచాలు పంచదార వేసుకుని శుభ్రంగా పంచదార కరిగి జస్ట్ జిగురుగా అయిన తర్వాత కలర్ పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ లో 2 చెంచాలు పంచదార పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకుని సిమ్ లోనే కలుపుకుంటూ మరిగించేసుకోండి. 2 చెంచాలు కస్టర్డ్
పౌడర్ లో అరకప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక మరుగుతున్న పాలలో పోసేసి ఆపకుండా సిమ్ లోనే ఇలా చిక్కగా అయ్యే వరకు కలిపేసుకుని స్టవ్ ఆపండి. మందల్లో ఉన్న బ్రెడ్ గానీ వెన్నెల స్పాంజ్ కేక్ గానీ తీసుకుని దానిపైన ఫ్రెష్ క్రీమ్ మిశ్రమాన్ని వేసేసుకుని మిక్సీ పట్టిన ఆప్రికాట్ జామ్ ని ఇంకో లేయర్ కింద పరిచేసుకుని పైన కస్టర్డ్ మిక్చర్ కూడా ఇంకో లేయర్ కింద వేసేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే 3 లేయర్లు వేసేసుకుని ఆప్రికాట్ ముక్కలు బాదం పలుకులు ఉంటే టూటీ ఫ్రూటీతో అలంకరించేసుకుని 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో వదిలేసే కాకుండా తీసుకుని తింటా ఉంటదండి. అత్యద్భుతం అనే 6 అక్షరాలకి అసలైన అర్థమై ఆప్రికాట్ డిలైట్ ఏమో అనే 6 అక్షరాలకి అసలైన అర్థమై ఆప్రికాట్ డిలైట్ ఏమో. ఏంటి శంకైతే చూస్ చేయొచ్చా? గొంతు ఎండిపోతుంది, గాబరాగా ఉందేంటి? ఏంటి గజిబిజి ఎలా మీకు కూడా అనిపిస్తుందా? మరి వీటన్నిటి మీద గెలవాలంటే గోవా జ్యూస్ పడాల్సిందేనండి. చేసేద్దానండి. ముందుగా ముగ్గిన జాంకాయ ఒకటి తీసుకుని శుభ్రంగా చెక్కేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. అందులోనే 1/2 కప్పు పెరుగు, 4 చెంచాలు పంచదార, ఉంటే ఓ చెంచా తేనె కూడా వేసుకుని కప్పుడు నీళ్లు పోసేసుకుని ఆఖరి నైస్ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక జల్లీలు వేసుకుని వడకట్టండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుని శుభ్రంగా కలిపేసుకుని గాజు గ్లాసులు వేసుకుని పైన గోవా ముక్కలతో ఐస్ క్యూబ్స్ తో అలంకరించుకుని తాగితే ఉంటదండి. జలపాతం మీద జాబిలమ్మతో పాటు జర్నీ చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. ఏంటి సూప్ తాగితే సలవ చేస్తుందా? ఈ సమ్మర్ లో ఎన్ని సాఫ్ట్ డ్రింక్లు సోడాలు తాగినా శరీరం చల్లబడట్లేదా? అవును, అయితే ఇప్పుడు ఏంటట అని ఇసుక్కోవడం ఆపేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు షుగర్ ని, కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేసే సూప్ ని సిద్ధం చేసేద్దాం రండి. చెంచాడు సబ్జా గింజల్లో నీళ్లు పోసుకుని నానబెట్టేసుకున్నాక గిన్నెలో అరకప్పు బార్లీ గింజలు వేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లో వేపేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇందులోంచి 3 చెంచాల బార్లీ పిండి తీసుకుని కప్పు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు, చిన్న అల్లం ముక్క వేసుకుని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బార్లీ పిండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళలో వేసేసుకుని ఆపకుండా సిమ్ లోనే 7-8 నిమిషాల పాటు కలిపారంటే చక్కగా ఉడికిపోయి చెక్కబడిపోద్దండి. చల్లారబెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిపోయాక నానబెట్టుకున్న సబ్జా గింజలు చిలికిన చిక్కటి పెరుగు అరకప్పు వేసుకుని కరేపాకు కూడా కట్ చేసుకుని వేసేసుకుని శుభ్రంగా చిలికేసుకున్నాక ఆకన్నా ఒక నిమ్మకాయ పిండుకుని మళ్ళీ చిలికేసుకుని ఒక గ్లాస్ వేసేసుకుని సిప్ చేసుకుంటూ తాగితే ఉంటదండి. దెబ్బగా సూర్యుడు కూడా మీకు సైడ్ కొట్టడం ఆపేసి సైడ్ అయిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. చిల్ చేసే చాక్లెట్ ఐస్ క్రీమ్. ఏంటి చక్కెర లేకుండా చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసావా? చేసావు గానీ అదేదో మాకు కూడా చెప్తే మా ఇంట్లో చీల్ పిల్లలు కూడా చిల్ అయిపోతారు కదేంటి? అలాగంటారా? అయితే చేసేద్దానండి. ముందుగా ముగ్గుపోయిన అట్టుపల్లి 4 తీసుకుని చిన్న చిన్న చక్రాల్లో కోసుకుని ఓ బాక్స్ లో వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో 3 గంటల పాటు పెట్టి గట్టిగట్టించండి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు పాలు పోసుకుని చెంచాడు కోకో పౌడర్ కూడా వేసుకున్నాక 10 రూపాయల పాల పొడి ప్యాకెట్ ఒకటి వేసేసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో గడ్డ కట్టేసిన అట్టుపండు ముక్కలు చెంచాడు తేనేసుకుని అందులోనే మనం కలిపి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకుని ఆపుకుంటూ 2 నిమిషాల పాటు మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వెనలా ఎసెన్స్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని బాక్స్ వేసుకుని పైన ఇలా కవర్ పెట్టుకుని గట్టిగా మూత పెట్టుకుని డీ ఫ్రిడ్జ్ లో 6-7 గంటల పాటు ఖచ్చితంగా వదిలేసాక తీసుకుని నీటిలో ముంచి తీసిన గుంటగడ్డతో స్కూప్ చేసేసుకుని ఒక గిన్నెలు వేసుకుని పైన బాదం పలుకులతో అలంకరించుకుని తీసుకుని తింటే ఉంటదండి. వేడిగా ఉన్న వేసవ కాలంలో వెన్నెల కురుస్తున్నంత వింతగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి.